రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకోవడం వల్ల నల్లధనాన్ని ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం లేకుండా పోయింది. అందుకే కదా ఈరోజు నల్లధనం అంతా వెలికి వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. చెప్పలేదు కదా, అదే నేను అనేది. ఎన్ని లక్షల కోట్లు బయటకు వచ్చినా నల్లధనం చెప్పాల్సి ఉండే కదా. లెక్కేస్తున్నాం అంటున్నారు. 1-2 సార్లు చెప్పాము, ఇంకా రావాల్సి ఉంది, ఇంకా వస్తుంది అంటున్నారు. ఐఎమ్ సారీ అండి. ఇప్పటికే నాకు తెలిసి మొత్తం బ్యాంకింగ్ సెక్టార్ మొత్తం కూడా కంప్యూటరైజ్ అయి ఉంది. ఎవ్రీ డే నీ బ్యాంక్ కౌంటర్ క్లోజ్ అయ్యేటప్పటికల్లా మొత్తం వచ్చిన అమౌంట్ అంతా కూడా కంప్యూటర్ సిస్టమ్ ద్వారా టోటల్గా బై ఈవినింగ్ కల్లా మొత్తం తెలిసిపోతుంది దేశం. సో ఇంత కంప్యూటరైజేషన్ జరిగినటువంటి ఈ పరిస్థితిలో నీకు మొత్తం కూడా ఒక సింగిల్ డే ఆ మ్యాక్సిమం 48 hours, అంత మించి పట్టదు. నువ్వు ఇంకా నాకు రాలేదు అని అంటే నీకు అసలు బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తం కంప్యూటరైజేషన్ అయిన సంగతి తెలియకుండా అయినా మాట్లాడుతుండాలి, లేకపోతే తెలిసి నువ్వు ఈ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నట్టు. అంటే ఇది ఇంకొక క్రైమ్. 2019 ఎన్నికల్లో మీ ప్రధాన అజెండా ఇదేనంటారా, మళ్ళీ తెలంగాణ ప్రజా సమస్యలు అంటారా? మీరు అడిగే అజెండా ఏంటి? ప్రధాన అజెండా ఇదేనండి. 2019 ఎన్నికల్లో ప్రధాన అజెండా ఏం కాబోతుంది? ప్రజల సమస్యలు మా అజెండా అని చెప్పాను మీకు. మేము ముందే చెప్పాను. ప్రజలు ఎందుకు కోరుకున్నారు తెలంగాణని? ఇక్కడ ఉన్న వనరుల్ని, సామాజిక తెలంగాణ వనరులను అందరికి సమానంగా పంచబడాలని కోరుకున్నారు. వనరులు అంటే ఏంటి? నిధులు. దాదాపు 1,30,000 కోట్ల బడ్జెట్. ఈ 4 కోట్ల మంది ప్రజలు సమానంగా పంచబడాలనుకున్నారు. పంచబడట్లేదు. ఇక్కడ ఉన్న నీళ్లు, ఆ నీళ్లు తెలంగాణ ప్రజలకి అందించాలని కోరుకున్నారు. మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టుల్ని కంప్లీట్ చేస్తుంటే ఇప్పటికి 2.5 సంవత్సరాల్లో గోదావరి నుంచి నీళ్లు పారేయి. ఆ ప్రాజెక్టులు ఏవి కూడా కంటిన్యూ చేయకుండా వాటిని ఆపేసి, చంపేసి, రీడిజైనింగ్ అని చెప్పి ఇంతవరకు గోదావరి నది పైన ఒక్క ప్రాజెక్టుని కూడా మొదలుపెట్టలేదు. ఆ నీళ్లు రాకుండా చేశారు. అంటే నిధులనేమో ఈ రీడిజైనింగ్ పేరు మీద వెచ్చిచ్చేశారు. ఆ నిధుల్ని ఖతం చేశారు. ఆ నీళ్ళని రానియకుండా ఆ నీళ్లు కూడా కింది పోయేటట్టు చేశారు. ఇంకోటి శబరి నది అయితే పూర్తి పోయేటట్టే చేశారు. అంటే నిధులు రాలేదు, నీళ్లు రాలేదు. పోనీ ఏమన్నా ఆత్మగౌరవం ఏమైనా వచ్చిందే అంటే ఆత్మగౌరవం కూడా వచ్చేటట్టు దిశలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణం చేయలేదు. పాలన అంతా కూడా కేంద్రీకృతమై కొద్దిమంది చేతుల్లోనే గుప్పెట్లోకి వెళ్ళిపోయి ఆ పాలనలో భాగస్వాములు కావాలని భావించినటువంటి ఈ బలహీన వర్గాలు ఎవరు కూడా ఇందులోకి అధికారంలో భాగస్వాములు కాలేకపోవటం, ఇదంతా కూడా నిరాశగానే మిగిలిపోయింది. సో వాళ్ళ ఆశల్ని అన్నిటినీ నిజం చేయాలంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈరోజు ఇదే హామీలు ఇచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ హామీలు నెరవేరుస్తామని మీరు ప్రజలకు ఏ విధంగా భరోసా ఇస్తారు? మేము క్రెడిబిలిటీ అండి. మీకు చూడండి, కాంగ్రెస్ పార్టీకి క్రెడిబిలిటీ అంటే ఏదైనా ఒక హామీ ఇస్తే అది అంత క్లిష్టమైనది, సంక్లిష్టమైనది కూడా ఓ రోజు వెనక ముందు అవుతుంది తప్ప దాన్ని అమలు చేయటం మాత్రం 100% కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వెనక ముందు అంటే మీరు కూడా 2-3 సంవత్సరాలు నేను చెప్తాను. అంటే ఆ క్రెడిబిలిటీ కాంగ్రెస్ పార్టీకి ఉంది అంటున్నా. ఇచ్చిన హామీని అమలు చేయకుండా వెనక్కిపోయినటువంటి దాఖలాలు కాంగ్రెస్ పార్టీలో లేవు ఎప్పుడు. అందుకోసం మేము చెప్తాం, మేము ఏం చేయగలమో అదే చెప్తాం జనానికి. దాన్ని డెఫినెట్గా అమలు చేస్తాం. కమ్ వాట్ మే, దాన్ని డెఫినెట్గా అమలు చేస్తాం. అలా అమలు చేసిన ప్రక్రియలోనే ఈ దేశంలో వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి సైలెంట్ అంటే రెవల్యూషన్కి ఉపయోగపడిన సంఘటనలు, అది ల్యాండ్ రిఫార్మ్స్ కావచ్చు, బ్యాంక్స్ నేషనలైజేషన్ కావచ్చు, లేకపోతే రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎన్ఆర్యూజెస్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి ఇవన్నీ కూడా ఒక నిశ్శబ్ద విప్లవంలాగా పనికొచ్చినటువంటి అంశాలు. రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఒకప్పుడు ఒక కార్యాలయంలోపై ఇదేంటి సార్ అంటే చెప్పడానికి లేదా బయటికి పోవనేవాళ్ళు. ఇవాళ భారత ప్రభుత్వంలో ఎంత పెద్ద అంశమైనా ఒక సామాన్య పౌరుడు ఒక చిన్న అప్లికేషన్ పెట్టుకుంటే మొత్తం ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేటట్టుగా ఒక పెద్ద యాక్ట్ తీసుకొచ్చాం. రైట్ టు ఎడ్యుకేషన్, ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ చదువుకునేటట్టుగా 14 years వచ్చే లోపల చదువుకోవటానికి అతని రైట్ అనేటట్టుగా హక్కు తీసుకొచ్చాం. అప్లికేషన్ పెట్టుకొని 15 రోజుల్లో నాకు పని కల్పించాలి, పని కల్పించకపోతే నాకు కూలీని ఇవ్వాలా అనేటట్టుగా డిమాండ్ చేసేటట్టుగా చట్టాన్ని తీసుకొచ్చాం, ఎన్ఆర్ఈజీఎస్ చట్టాన్ని.
ఏమంటే ల్యాండ్ రిఫార్మ్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. భూ సంస్కరణలు అనేది మీరు ఇమాజిన్ చేయండి. జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖ్లు, లేకపోతే రాజులు వాళ్ళందరి చేతుల్లో ఉన్నటువంటి భూమిని అంతా బయటకు తీసుకొచ్చి ప్రజలకు పంపిణీ చేసినటువంటి ఒక గొప్ప నిర్ణయం ల్యాండ్ రిఫార్మ్స్. కోట్ల మంది దాచుకున్నటువంటి డబ్బుని ఇది మీది కాదు, ఇది జాతిది అని చెప్పి బ్యాంక్స్ నేషనలైజ్ చేయటం అనేది కూడా గ్రేటెస్ట్ అచీవ్మెంట్. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న గొప్ప నిర్ణయాలు. ఆ నిర్ణయాల వల్లనే భారతదేశం ఉన్న సమాజం అభివృద్ధి చెందుకుంటూ ముందుకు పోతాం. సో ఇట్ ఈస్ ఎ క్రెడిబిలిటీ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణను పాలించేది కూడా కాంగ్రెస్ నాయకులే, అంటే తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులే అవుతారు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులను తెలంగాణ ప్రజలు ఎందుకు నమ్మలేదంటారు? నేను చెప్పాను కదండి, మీకు ఈ ప్రశ్న కిందనే సమాధానం చెప్పి. కేసీఆర్ గారు ఏదో చేశారని చెప్పారు. ఒక 10 years నుంచి కంటిన్యూస్గా పరిపాలన చేయటం, లాస్ట్ చివరి రోజుల్లో 3 ఏళ్ళు అటు సమైక్య ఆంధ్ర అనేటువంటి ఉద్యమం, ఇటు తెలంగాణ ఉద్యమం, ఈ 2 ఉద్యమాల నేపథ్యంలో గవర్నెన్స్ అంటే పరిపాలనా యంత్రాంగం ప్రజలకి చేరువలో ఉండి వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చలేకపోవటం, చివరిన 6 మాసాలు ప్రెసిడెంట్ రూల్ రావటం, ఇవన్నీ కూడా ఆ ఇంపాక్ట్ ఆ ఎన్నికల్లో చూపించాయి. భవిష్యత్తులో అట్లా ఉండదు. దానికి తోడు ఆయన అప్పటికప్పుడు చెప్పినటువంటి అంశాలు, 3 ఎకరాల భూమి, మీకు చెప్పినటువంటి అంశాలు, భూమి, ఇల్లు, ఉద్యోగము, రిజర్వేషను, ఇవన్నీ కూడా కారణాలు. నేను మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్.